నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. బాసర మహాకాళి అమ్మవారి ఆలయంలో జరిగిన దొంగతనం కేసును నిర్మల్ జిల్లా పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఇద్దరు అంతర్జిల్లా దొంగలు దొంగిలించిన సొత్తును స్వీకరించిన మరో వ్యక్తి అరెస్ట్. సుమారు 1.48 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. నేరం జరిగిన వెంటనే 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నాందేడ్, ధర్మాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. బాసర పోలీస్ స్టేషన్ సిసిఎస్ సిబ్బంది సమన్వయంతో సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా చాకచక్యంగా దర్యాప్తు నిర్వహించి బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి వెండి కిరీటం, హుండీని దొంగిలించిన ఇద్దరు అంతర్జిల్లా దొంగలను, దొంగిలించిన సొత్తును స్వీకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు. వ్యాసగం దగ్గర వదిలేసి వెళ్ళారు. తర్వాత ఆ రోజే మనం స్పెషల్ టీమ్ అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత రవీందర్ నాయక్, మన సిఐ దీపక్, బాసర్ సిఐ వీళ్ళందరూ కలిపి చాలా కష్టపడ్డారు. మన స్టాఫ్ అందరూ వీళ్ళందరూ వెంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, సిసిఎస్ సిబ్బంది ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి ఒక 6 చేశాము. వాళ్ళందరినీ నాందేడు, మహారాష్ట్ర, తర్వాత ఆంధ్ర, నిజామాబాద్ ఈ ఏరియాస్లో మనమంతా టీమ్స్గా తిరిగి వాళ్ళు ఎవరైతే ఇది చేసి ఉంటారో అన్నది చేయడం జరిగింది. ఇందులో క్లూస్ ఏం లేవు, ఒక చిన్న సీసీ ఫుటేజ్ మాత్రం ఉంది. అది కూడా వాళ్ళ ప్లేస్ కవర్ అయి ఉన్నది. సో దీన్నంతా కూడా మేము హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి ఛేదించడం జరిగింది కేసు. ఎవరెవరైతే ఇదివరకు ఈ టెంపుల్ అఫెన్సెస్ చేశారో ఆ అఫెండర్స్ అందరూ డీటెయిల్స్ తీసుకొని చాలా డీప్గా వర్కౌట్ చేశారు మా ఆఫీసర్స్. దీనిలో మాకు ఫస్ట్ క్లూ వచ్చాక తర్వాత ఇదంతా కూడా కేసు ఛేదించడం జరిగింది. వీళ్ళు వచ్చేసి ఏడుకొండలు, తర్వాత పైని రామకృష్ణ, వీళ్ళిద్దరు అఫెండర్స్. వీళ్ళు అక్కడ టెంపుల్ దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్కి, మహాకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో దానికి కొంచెం దూరంలో గోడ కొంచెం కిందకు ఉంది. అక్కడ దూకి లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చినాక సీసీ కెమెరాస్ మీద అక్కడ నుంచి అవి తీసుకొని వ్యాసగో దగ్గరికి వెళ్ళి అక్కడ హుండీలో డబ్బులు తీసేసుకొని హుండీని అక్కడే వదిలేసి వెళ్ళడం జరిగింది. సో మనకు వచ్చిన ఫింగర్ ప్రింట్స్ కూడా సరిగ్గా లేవు. ఆ రోజు వర్షం పడింది, మీకు అందరికీ తెలుసు. సో కాబట్టి ఫింగర్ ప్రింట్స్ లేవు. ఈ మధ్యకాలంలో సీడీ లేకుండా